Assalamualaikum warahmatullahi wabarakatuh. Hi guys, good morning guys. ఈరోజు ఆలాడ రావడం జరిగింది guys. ఈరోజు నంద్యాల జిల్లా ఆలాడ మండలంలో పూలంగంలో పళ్ళ వ్యాపారాలు చిరు వ్యాపారాల గురించి చూద్దాం గైస్. వీడియో చూద్దాము. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎస్కే ఆలాడ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ పెట్టండి. A to Z ఛానల్ కొత్త న్యూస్ పెట్టాము గైస్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే గైస్, వచ్చినాం ఆలాడ టౌన్లోకి వచ్చినాం. చూపించాను ఫస్ట్ మొత్తం టౌన్ మొత్తం చూపించాను మీకు. తర్వాత చిరు వ్యాపారస్తుల కాడికి పోయి మాట్లాడుకున్నాం గైస్. చూద్దాము గైస్. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు అయితే జనవరి, హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు పూలంగంలో చూస్తాం గైస్. ఏం వ్యాపారం అయితే ఏమి లేదు, ప్రతి ఒక్కసారి లాస్ మాకు ఏమి లేదు. ఎండిపోతుంది వ్యాపారం అయితే, పుల్లలు ఎండిపోయి పారేస్తున్నాము. వేలు నష్టాలు మాకు. 2023 నుంచి లాస్ అయితేనే, ప్రతి ఒక్క సంవత్సరం లాస్ వ్యాపారం. ఆపిల్ పళ్ళు కమలాపాసులు పోకుండా, పూలు అయితే పోకుండా, ప్రజలు అయితే బాగా నష్టపోతున్నారు. పూల వ్యాపారం చాలా నష్టపోతున్నారు. ఏం చేయాలి అర్థం కాలే. ప్రతి ఒక్క సంవత్సరం ఇట్లా జరుగుతుంది మాకు. వ్యాపారం అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. ఇట్లా పారేస్తుంటే ఏడ లెక్కలు వస్తాయి మాకు. చాలా నష్టపోతున్నాం. ఏం లేదు. ఎంత నష్టం వచ్చాదన్నా? షాపుకి వచ్చేది 30,000 లెక్క పోతుంది. షాపు 30,000, పళ్ళ షాప్కి పూల షాప్కి 30,000. ఇంకా పళ్ళు ఏమంటే చెడిపోతాయి, ఇంకా డ్యామేజ్ అవుతాయి. పళ్ళ వ్యాపారం సంచులు వారేస్తాం. సంచులు వారేస్తున్నాం. కొంచెం 1000 రూపాయలు అమ్మేద్దాంటే 200కే ఇస్తాం. 200 ఇస్తాం కావాలంటే. ఎన్ని కేజీలు ఉంటాయి? ఇదే 12 కేజీలు ఉంది. కేజీ చెండుపూలే 100 రూపాయలు పడుతున్నాయి మనకు. కేజీ ఎన్ని అనమా? 150 వేస్తాం. 100 వేస్తాం. ఎందుకు అర్ధకే 3 వస్తాయి, కేజీ 5 వస్తాయి. ప్రజల కోసం 200 సొమ్ము 100 రూపాయలు కేజీ ఆపిల్ పళ్ళు వేస్తున్నాం. కేజీ 100 రూపాయలు ఆపిల్ పళ్ళు 200 అమ్మాలిమ్మా. 100కి వేస్తున్నాం. వ్యాపారం లేక నష్టాలు వస్తున్నాయి. ప్రతి ఒక్క సంవత్సరం నష్టమే జనవరి వ్యాపారం. చెప్పు. చాలా ఎన్ని బుక్కీలు అన్ని మిలిగినాయి. మొత్తం ఒక బుకే పోలే, అమ్మడం పోలే అసలు. ఈ సంవత్సరమే అన్ని నిలబడిపోయినాయి. ఒకటిగా పోలే అసలు బుక్కీలే. వెనకంటే అసలు మూటలు వారేసినాం. చూడు, ఆశ పెట్టుకున్నాం జనం జరుగుతుందని. 2023 కానీ మాకు వ్యాపారాలు అసలు లేవు. అసలు ఘోరం. సంవత్సరం వారేస్తున్నాం. లేదు ఎంత దండ అది? ఎంత మామూలుగా అయితే 300. 500 దండ 300 ఇచ్చారంట. 500 ఇచ్చిన ఆమెకే, చిల్లర ఆమెకి ఇచ్చేందు. హాయ్ గైస్, చూద్దాం గైస్ ఈరోజు పూలంగడి ఎట్టుందో. ఇవాళ దండలు అయితే ఎక్కువ ఉన్నాయి. అడుగుదాం అన్నా. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏ పేరునా? నా పేరు నాగభూషణం. సాలమ్మ పూలంగడి. ఎట్టుంది ఈరోజు వ్యాపారం? ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ కొత్త సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరిని తెలియజేస్తున్నా అన్న. మరియు విషయం ఏంటంటే కనుక ఈ కొత్త సంవత్సరము కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చేసే పండుగ ఏదంటే ఒక కొత్త సంవత్సరమే. అందరూ కొత్త జీవితాలు ఎంటర్ కావాలని, వాళ్ళ జీవితాలు మారాలని, కొద్ది ఆనందంతో బ్రతకాలని, ఈ సంవత్సరం అన్న మనం ఇంకా సంతోషంతో బ్రతకాలని ఎంతో మంది ఆసక్తితో అడుగు పెడతారు మా జీవితాలు మారాలని. మరి ఈరోజు వ్యాపారం ఏ విధంగా ఉందంటే ఆళ్ళగడ్డలో ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తులు, పూల వ్యాపారస్తులు, పళ్ళ వ్యాపారస్తులు అయితేనేమి, మరి స్వీటు ఇది బేకరీలు అయితేనేమి, మరి అలాగనే ఈ పుస్తకాలు పెన్నులు వాళ్ళైతేనేమి, మా పూల వ్యాపారస్తులు అయితేనేమి, అందరూ నాడు నూతన సంవత్సరం ప్రతి ఒక్కరు పూలు పళ్ళు స్వీట్లు వాడతారని ప్రతి వ్యాపారస్తుడు ఆసక్తితో అంతా సరుకు దింపుకొని రెడీగా ఉన్నారు. మరి ఈనాడు ఈ నూతన సంవత్సర వేడుకలకు మా ఆళ్ళగడ్డ పెద్దలు దూరంగా ఉండడం మాకెంతో బాధాకరంగా ఉంది. ఆ పెద్దలు అందుబాటులో ఉంటే మాకెంతో సంతోషము. మా సరుకు ఒక్కొక్కరు మినిమం వాళ్ళ శక్తికి మించి సరుకు దింపుకున్నారు. మరి వాళ్ళు ఆశ నిరాశ అయింది. అప్పు
అప్పు చేసి మరి ఈనాడు వాళ్ళు అంతా సరుకు దింపుకున్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో నిరాశతో ఉన్నారు ఈరోజు. ఆ పెద్దలు వచ్చి ఈరోజు వాళ్ళకి కూర్చుంటే మేము ఎంతో ఆనందపడుతాం. ప్రతి కుటుంబాలు ప్రతి కుటుంబాలు కడుపు నిండేటివి వాళ్ళు ఉంటేనే కదా మేము ఉండేది. ఆ కుటుంబం ఆడ నిలబడిందంటే 10 మంది మాకు వచ్చారు, మాకు 10 రూపాయలు వచ్చాయి. ఆ కుటుంబం ఆ దేవాలయాన్ని కూర్చుంటేనే మాకు ఆనందం. ఆ 4 కుటుంబాలు వాళ్ళు లేకనే మాకు ఈరోజు బాధపడుతున్నాం. వాళ్ళు ఈరోజు మమ్మల్ని అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ టైం అన్న మాకు ఆశ నెరవేరుతారని, మా కష్టాలు తీరుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అన్న. చూడంగా దండలు అలా మిలిగిపోయినాయి, ఎట్లుంటాయో చూడాలి. ఈరోజు వ్యాపారం లేక వ్యాపారం లేక చూడు అమ్ముకుని వెళ్ళ కట్టినాం. మీరు న్యాయం చేయాలి. ఇప్పుడు ఎట్లా కూడా చూడు ఎన్ని దండలు దయ్యమాలు వెళ్ళడు ఒకేరు వెళ్ళ ఎట్టున్నాయో ఇంకా కింది మీద ఎంత ఉంటుందన్నా నష్టము? నష్టం 1,20,000 ఫుల్ తెప్పించాము. ఇది ఫస్ట్ టైమా లేకుంటే అంత ముందు అన్న జరిగింది? ఎప్పుడు జరగలేదు, ఇప్పుడే ఈ సంవత్సరం లేకుంటే ఎప్పుడు కానీ లేక పువ్వు లేక మొత్తం అయిపోతున్నాయి. అది ఈసారి అన్ని అట్లే మిగిలిపోయాయి. అన్ని ఎట్లా చేయాలని మీరే చెప్పారు. ఇంకా గైస్ చూడాలి గైస్, దండలు మిగిలిపోయినాయంట. ఈ అంగడి కూడా చూస్తాము. ఎట్టుంది నా వ్యాపారం ఈరోజు? ఈరోజు అంతా నష్టం వ్యాపారమే, లాభం వ్యాపారం ఏం లేదు. ఏమన్నా రీజన్ గా ఏం లేదు. పోయిన సంవత్సరం బాగున్నది, ఈ సంవత్సరంలో నాకు ఒక 70,000-80,000 నష్టం. దండలు మిగిలినాయనా? దండలు గిండలు అన్ని అట్టినాడు, అన్ని సరికల్లా మిగిలిపోయింది. అంతా ఏం లేదు, మొత్తం నిలబడిపోయి ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నాం. దండలలో మిగిలిపోయినాయి, బాధపడుతున్నారు వ్యాపారస్తులు. సార్ చూడరు గైస్, పెద్ద పెద్ద దండలు మిగిలిపోయినాయి. అడదా గైస్, ఈరోజు ఎట్టుంది నా వ్యాపారం? అన్న ఈ రోజు ఏం లేదు, 2 లక్షలు సరుకు తెచ్చి 50,000 చేతికి రాలేదు, చాలా నష్టం వచ్చింది సార్. పూలు అన్ని అట్నే మిగిలిపోయినాయి సార్. ఇక్కడ ఉండే పూలు అన్ని అట్నే ఉన్నాయి, దండలు అట్నే ఉన్నాయి. వ్యాపారం ఏం లేదు సార్. ఎంత నష్టం వచ్చాదన్నా? 1,00,000 రూపాయలు నష్టం వచ్చాది సార్ మాకు ఈ తడవ. ఫస్ట్ టైం అన్నా ఇట్లా నష్టపోవడం? ఫస్ట్ టైం ఈ ట్రిప్ నష్టపోవడం. ఇంకా పెట్టెలలో ఉన్నాయి దండలు. చూడరు గైస్, దండలు మంచి మంచి దండలు నిలబడిపోయినాయి. బుగ్గలు ఉన్నాయి. చూడాలి గైస్, పూల వ్యాపారాలు ఇచ్చేటి వ్యాపారాలు లేక వెళ్ళిపోయారు.